మేడం నమస్తే, మీ పేరు? ప్రసన్న. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఈ ఊరే మాది ఫస్ట్ నుంచి విజయవాడే. ఓకే అండి. అమ్మవారి దర్శనం చేసుకున్నారా? అయిపోయింది, బాగా జరిగింది. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు ఇవన్నీ కూడా? చాలా ఘనంగా చేశారు, చాలా బాగుంది. అంటే ఈ సంవత్సరం నుంచి విజయవాడ ఉత్సవాన్ని కూడా చేస్తున్నారు కదా, వెళ్ళారా ఈ ప్రోగ్రామ్స్కి మీరు? ఈసారి మహానంది అవతారం కూడా వచ్చింది కదా, 70 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు అమ్మవారి దర్శనానికి ఈ నవరాత్రుల్లో? ఇవాళ 2 రోజులు. ఇది రెండో రోజు. ఎలా ఉన్నాయండి అలంకరణలు? ఎలా ఉన్నాయి అమ్మవారి అలంకరణలు ఇవన్నీ? పూలతో చక్కగా మామిడి ఆకులతో అంతా బాగా చేస్తున్నారు, తోరణాలతో. విజయవాడ సిటీ ఎలా ఉందండి? ముఖ్యంగా విద్యుత్ కాంతులతో వెలుగుతుంది అంటున్నారు, ఏంటి నిజమేనా? చాలా బాగా. అవును, అక్కడ వరకు కూడా వెలుగుతుంది. ఎక్కడమ్మా వినాయకుడి గుడి అంతకు ముందు కూడా. ఇవన్నీ ఎలా ఉన్నాయండి? ఇప్పుడు లైటింగ్ చూస్తున్నారు కదా, ఏంటి ఏమనిపిస్తుంది లైటింగ్ చూస్తుంది? చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంది, బాగుంది, ఘనంగా ఉంది. మేడం నమస్తే అండి, మీ పేరు? రమ్య. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ. అమ్మవారి దర్శనం అయిందా? బాగా అయిందండి. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు ఇవన్నీ ఈ సంవత్సరం? చాలా బాగున్నాయండి. క్రిందటి సంవత్సరం మీద డ్రోన్స్తో చేశారు. 500 డ్రోన్స్ పెట్టి అమ్మవారి అవతారాలన్నీ చూపించారు. నాకు అది బాగా నచ్చింది. అలానే పద్మావతి ఘాట్ దగ్గర ఉత్సవం జరుగుతుంది విజయవాడలో, అది కూడా నేను వెళ్ళొచ్చా. చాలా బాగా చేశారు. అవునండి. వన్ సిటీ వన్ సెలబ్రేషన్ అని చెప్పి ఈ సంవత్సరం నుంచే మొదలు పెట్టారు విజయవాడ ఉత్సవాన్ని. ఎలా ఉన్నాయండి ఇవన్నీ కూడా? ఆ క్రిందటి సంవత్సరం మీద ఆ ముందు సంవత్సరం మీద పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా, వచ్చిన భక్తులు కూడా ఏర్పాట్లు, భోజన వసతి కానీ ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యంగా ఉండేలాగా చూస్తాను. అంటే దసరా ఉత్సవాలు అంటే దుర్గమ్మ తల్లి గుడే గుర్తుకొస్తుంది అందరికీ కూడా. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు జరిగాయంటారు ఈ సంవత్సరం? చాలా బాగా జరిగాయండి. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి కూడా ఏ ఆటంకం లేకుండా చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ కూడా మంచిగా ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో ఎలా ఉందండి? ఏమైనా ఇబ్బంది పడ్డారా క్యూ లైన్లో? ఏమి ఇబ్బంది ఏమి లేదండి. అంటే క్యూ లైన్లో కూడా ఒకవేళ ఇబ్బంది పడినా ఫ్యాన్స్ ఉన్నాయి. అట్లనే వచ్చిన వారికి, చిన్నపిల్లలకేమో పాలు, పెద్దవారికేమో వాటర్ బాటిల్స్ అన్నీ ఎక్కడికక్కడే ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు, ఎవరు ఇబ్బంది పడకుండా, దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా. అంటే భక్తులు ఏమన్నా అడుగుతుంటే ఈ అధికారులు స్పందించే విషయంలో కానీ, ఈ పోలీసులు కానీ బాగానే స్పందిస్తున్నారు అందరికీ? బాగానే స్పందిస్తున్నారండి. ఎవరు కూడా ఇబ్బందికరంగా ఏం మాట్లాడట్లేదు. మనం పాటించే విధంగా మనం పాటిస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అని నా అభిప్రాయం. అంటే రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కానీ, విఐపీలు వచ్చినప్పుడు కానీ ఏమన్నా మీ దర్శనం క్యూ లైన్లో ఆపుతున్నారా మిమ్మల్ని? లేదండి, ఆగలేదు. పర్లేదండి. అంటే వాళ్ళు కూడా ఎప్పుడో వస్తారు కదా, ఏముందండి. ఎవరైనా అమ్మవారి దర్శనం కోసం వచ్చేవాళ్ళే. ఒక 10 నిమిషాలు ఆగితే అమ్మవారు ఏమి అక్కడి నుంచి వెళ్ళిపోరు కదా, నా అభిప్రాయం ప్రకారం. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారండి దసరా ఉత్సవాల్లో మీరు ఇక్కడికి? నేను ఒక 4 డేస్ నుంచి వస్తున్నాను. 4 అలంకరణలు చూసారు అమ్మవారి? చూశాను, చాలా బాగా చేశారండి. ముఖ్యంగా సరస్వతి దేవి అలంకారం నాకు చాలా బాగా నచ్చింది. మూల నక్షత్రం రోజు చాలా మంది క్రౌడ్ వచ్చారు కదండి, ఎప్పుడు లేనంత క్రౌడ్ వచ్చిందండి ఆ రోజు. అవును. ఎంత టైం పట్టిందండి ఆ రోజు మీకు దర్శనం అవ్వడానికి? చాలా టైం పట్టిందండి. నైట్ 2కి వస్తే మార్నింగ్ 10:30 అట్లా అయిపోయింది. అవును. కానీ ఏంటంటే ఆ అమ్మవారిని చూస్తూ ఉంటే ఇప్పటిదాకా పడిన కష్టమంతా అదంతా మర్చిపోతాం. ఎలా ఉన్నాయండి ఈసారి లైటింగ్స్? ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆల్రెడీ వెలిగినాయి లైటింగ్స్ అన్నీ కూడా. గుడి ఆవరణ లైటింగ్స్ కానీ, ముఖ్యంగా విజయవాడ సిటీ మొత్తం లైటింగ్స్ పెట్టారు ఈ సంవత్సరం. చూసారా మీరు? ఎలా అనిపించింది? అవును, చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ విజయవాడలో సిటీస్ మొత్తం ఈ సిటీ మొత్తాన్ని డ్రోన్ ద్వారా మనకి కెమెరాలో ఫొటోస్ అవి పిక్స్ తీసి మనకి పెడుతూ ఉన్నారు కదా, అవి చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా, విజయవాడ ఇంత అందంగా ఉంటుందా అనిపించింది ఈసారి నాకు. డ్రోన్ షో ఎలా అనిపించిందండి? అమ్మవారి అన్ని అవతారాలు కూడా చూపించారు కదా, అది ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే అది నైట్ మోడ్లో మనకి ఏం చేస్తారంటే అమ్మవారి అన్ని అలంకారాలు చూపిస్తూ ఉంటారు కదా, అలంకారాలు చూపించేటప్పుడు చాలామంది ప్రజలు, అంటే అక్కడ ఒక అమ్మవారికి సెటప్ చేశారు, ఒక గుడిలాగా, టెంపుల్ లాగా. అయినా సరే అక్కడ జనాలు అందరూ ఆ క్యూలో వెయిట్ చేసి ఆ డ్రోన్ షో అనేది చాలా చక్కగా అనిపించింది నాకు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు విజయవాడ ఈ దుర్గమ్మ తల్లి గుడికి, ముఖ్యంగా నవరాత్రుల టైంలో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? నేను ఒక 5 ఇయర్స్ నుంచి వస్తున్నాను. 4-5 ఇయర్స్తో పోలిస్తే ఈ సంవత్సరం పూర్తిగా భిన్నంగా ఉందంటారా? అవునండి, చాలా భిన్నంగా అనిపించింది ఈ సంవత్సరం. ఎందుకంటే క్రిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రతిదీ కూడా చాలా ఏర్పాట్లే కాదు, అలంకరణలే కాదు, మొత్తం విజయవాడ సిటీ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఏం చెప్తారండి పాలక మండలి గురించి కానీ,
ప్రభుత్వం గురించి కానీ ఏర్పాట్ల విషయం మీద ఏం చెప్తారు? దాని గురించి నేనేం చెప్పదలచలేదండి. ప్రస్తుతానికి అయితే పాలన అయితే బాగానే ఉందని చెప్తాను. అంటే ప్రభుత్వం ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం కదా, దాని గురించి అడుగుతున్నారు రాజకీయ. అదేనండి, నేను కూడా అదే చెప్తున్నాను. ఏంటంటే అమ్మవారికి కానీ వచ్చే రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా ఎలా జరుగుతున్నాయి ప్రతిదీ కూడా తెలుసుకొని వాళ్ళ యొక్క నోటీస్కి తీసుకొని వెళ్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి.